అరే మంచి బుక్. ఇందులో హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బులు ఏదైనాగా నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు పోను నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావు, బంగ్లాలే కొనుక్కుంటావు, అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటారు సార్? ఇడ్లీ. వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని. మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను విను. MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలీదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తారు. నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1000 స్క్వేర్ ఫీట్. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే. నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికో సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే, మనలాంటి డబ్బున్నోళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను. బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు, కుమ్మేద్దాం అంతే. రే, ఇక్కడ 2 కూర్చున్నారు. వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు ఇస్తావా?